మదర్ ప్రామిస్ చెప్తున్నా, ఇక నుంచి ఇండస్ట్రీకి పోటీనే వస్తుంది. కొత్త నా ప్రాణం ఉన్నంత వరకు కొత్త తీసుకొచ్చా, చూసుకుందాం. ఇంత ఆవేశంతో చెప్తున్నారంటే మీ స్టార్టింగ్ జర్నీ అంతా చూసుకుంటే ఏదో స్ట్రగుల్ పడ్డారు బాగా. నా మోసం చేసిన నేను తిరుపతిలో జాబ్ చేసుకుంటాను ప్రశాంతంగా, కింద రోల్లో పెట్టి. ఒక అమ్మాయి ఉందిలేన్న తిరుపతిలో కోఎడ్యుకేషన్లో శ్రీ చైతన్య తిరుచానూరు బాయ్స్ క్యాంపస్, అక్కడ నేను పెట్టారు, క్యాషియర్గా పెట్టాను నన్ను. అక్కడ ఒక అమ్మాయి సీరియల్ కూతురు, ఆయన డబ్బులు కొడతా ఉంటాం మేము, ప్రింట్ వాళ్ళ ప్యాకెట్ మనీ ఇస్తూ ఉంటాం అనమాట. అట్టా అయిపోయింది సార్, మీరు బాగుంటారు కదా సార్, ట్రై చేయండి సార్. బాగుంటాం మా తల్లి, అందరం బాగానే ఉంటాము, అది ఇచ్చేది ఊరు అండి. మా నాయన ఈ సోన్ సార్ ప్రొడ్యూసరు, మీరు వెళ్ళండి సార్ అని చెప్పారు. సరేలేమ్మా అని చెప్పి వాళ్ళ ఆయన కూడా వచ్చినప్పుడు పేమెంట్ అనేది కట్టించుకొని తీసుకుని వెళ్ళాం. ఆయన పేరు లక్ష్మీనారాయణ. నువ్వు రా బాబు, మంది అంతా నువ్వు రా, ఇండస్ట్రీలో పెట్టేస్తే నేను 2 నిమిషాలు బాగుంది, బ్రహ్మాండంగా ఉండవు, ఇంక నీకేమన్నాడు. సరే బ్రహ్మాండంగా ఉన్నట్టే మా నాయన ఫోన్ చేసి ఇట్లా పోతానన్నా, 10,000 ఏనా మా నాన్న అడిగిన, ఎందుకు నాన్న మన సినిమాలా మనకు అవన్నీ ఎందుకు రా, వద్దురా అన్నాడు. ఈ నాన్న కొంచెం కనబడతాను టీవీలో అని చెప్పి మాట్లాడినా. ఇచ్చినాడు, మన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈడికి వచ్చినా ఆడు ఏం చేసినారు మనోళ్ళు, ఇక్కడ చక్రపాణి సార్ ఉంటాడు అమీర్పేటలో పిల్ల నెంబర్ దగ్గర, ఆడికి వదాము, 10,000 కడితే మనకి యాక్టింగ్ నేర్పించాడు, ఏ సినిమాలో మాకేం చెప్పారు తెలుసు, పూరి జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారని చెప్పినారు. మేము 10,000 కట్టినాము. గంటన్నరే క్లాస్, అది గంట సేపు లేడీస్ మీద కూర్చోబెడుతున్నాను, నవరాసాలు, ఘోష, గోతంత్రం అని. మాకు వచ్చే టైంకి అర్ధ గంటలో మేము 15 మంది ఉన్నాము. నా టైంకి వచ్చాక 2 నిమిషాలు ఉంది. మేము ఎప్పుడు నేర్చుకుని రావాలా, మేము ఇప్పుడు రావాలా, అది అంతా మళ్ళీ నెల కూడా